హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ తో సాగే ద డార్కెస్ట్ అవర్ అనే హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు సరికొత్తగా వీడియో సాంగ్, షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆర్ఎన్బి క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకి తీసుకొస్తున్నాం. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక మూవీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో ఒక ఫ్లైట్ లో ప్రయాణించే ఇద్దరు వ్యక్తులను చూపిస్తారు. అందులో ఒకరి పేరు షాన్ అయితే మరొకరి పేరు బెన్. అయితే షాన్ ఫ్లైట్ లోనే తన ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు అది చూసిన ఫ్లైట్ సిబ్బందిలోని ఒక అమ్మాయి ఫ్లైట్ లో ఫోన్ యూజ్ చేయొద్దు, దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి అని షాన్ తో అంటుంది. అందుకతను అమ్మాయితో, నేను ఫోన్ యూజ్ చేయడం వల్ల ఫ్లైట్ కి ఏ ప్రాబ్లం అవ్వదు, అయినా మీరు చెప్పారు కాబట్టి ఆఫ్ చేస్తానని నవ్వుతూ అంటాడు. కానీ ఆ టైంలో సడన్ గా ఫ్లైట్ లోని లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటాయి. దాంతో అందులో ప్రయాణించే వారందరూ ఏం జరుగుతుందో అనే భయానికి గురవుతారు. కొద్దిసేపటికి మళ్లీ లైట్స్ అన్ని నార్మల్ అవ్వడంతో అసలు ఏం జరిగి ఉంటుందో అనే అయోమయ పరిస్థితిలోనే ఉంటారు. అప్పుడు ఫ్లైట్ లోని సిబ్బంది వారు అందరితో, ఎలక్ట్రిషియన్ షార్టేజ్ వల్ల లైట్స్ బ్లింక్ అయ్యాయి, మీరందరూ టెన్షన్ పడకుండా కామ్ గా ఉండండి అని చెప్తారు. ఇక కొంత సమయానికి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో షాన్ అండ్ బెన్లు ఎయిర్పోర్ట్ నుండి బయటికి వస్తారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ డెవలపర్స్. వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ ని ప్రెజెంటేషన్ చేయడానికి అమెరికా నుండి మాస్కోకి వస్తారు. కానీ వీళ్ళిద్దరు ప్రెజెంటేషన్ చేయడానికి వెళ్లేలోగే వీళ్ళతో ఇదివరకు పనిచేసిన స్కైలర్ అనే వ్యక్తి ముగ్గురు కష్టాన్ని తన కష్టంగా చెప్పుకుంటూ సాఫ్ట్వేర్ ని ప్రెజెంటేషన్ చేసి బెన్ అండ్ షాన్లని మోసం చేస్తాడు. ఈ లోపు అక్కడికి చేరుకున్న బెన్ అండ్ షాన్లు ఇద్దరు అది చూసి స్కైలర్ తో, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు మమ్మల్ని చీట్ చేశావని అతని మీద కోపంతో అంటారు. దానికి స్కైలర్, ఇది కూడా ఒక బిజినెస్ లాంటిదే, దీనికి అంతగా కోపం తెచ్చుకోవడం ఎందుకు, అయినా వీళ్ళిద్దరూ నాకు చాలా ఉపయోగపడ్డారు, దానికి చాలా థ్యాంక్స్, ఎనీవే మాస్కోకి వచ్చినందుకు ఎంజాయ్ చేయండి అని చాలా కూల్ గా బెన్ అండ్ షాన్లతో అంటాడు. అదంతా విన్న వాళ్ళిద్దరికి ఎంత కోపం వచ్చినా కూడా ఇక చేసేది ఏం లేక అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి బెన్ అండ్ షాన్లు ఒక పబ్కి వెళ్తారు. ఆ పబ్ లో వాళ్ళిద్దరికి నతాలియా అండ్ ఆనా అనే ఇద్దరు అమ్మాయిలు పరిచయం అవుతారు. ఆ టైంలో స్కైలర్ కూడా అదే పబ్కి వస్తాడు. అప్పుడు షాన్ అండ్ బెన్లు అతన్ని చూసి అతని వల్ల కలిగిన బాధ నుండి బయటికి రావడం కోసం ఆ ఇద్దరు అమ్మాయిలతో కబుర్లు మాట్లాడుతూ చిల్ అవుతారు. అలా వాళ్ళ నలుగురు పరిచయం చాలా చనువుగా మారడంతో ఫోన్ లో సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే పబ్ లో ఉండే లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆఫ్ అవుతాయి. అప్పుడు ఏమైందని అందరూ బయటకు వెళ్లి చూస్తూ ఉండగా అప్పుడే ఆకాశం నుండి ఒక వింత ఆకారాలతో మెరుస్తూ భూమి మీదకి వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి వాళ్ళ మధ్యలో వాలి కనపడకుండా ఉంటుంది. అది చూసిన అక్కడున్న వాళ్ళందరూ అదేమిటని భయపడి దాని దగ్గరికి వెళ్లకుండా ఉంటారు. కానీ అప్పుడే అక్కడున్న ఒక ఆఫీసర్ భయపడుతూనే దాని దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న లాఠీతో దానిని తాకుతాడు. దాంతో ఆఫీసర్ అందరి ముందటనే ఒక్కసారిగా బూడిదవుతాడు. అది చూసిన వాళ్ళందరూ తమ ప్రాణాల్ని బ్రతికించుకోవడం కోసం అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. ఆ టైంలో అక్కడే ఉన్న మరొక ఆఫీసర్ తన దగ్గరున్న గన్తో దాన్ని షూట్ చేస్తాడు. కానీ ఆ గన్ నుండి వచ్చే బుల్లెట్ దానిని ఏమి చేయలేకపోతుంది. ఎందుకంటే వింత ఆకారాలతో ఉండే వాటి చుట్టూ చాలా స్ట్రాంగ్ గా ఒక కవచం ఉంటుంది. ఇంకా కవచం వల్ల అవి అందరికీ కనపడకుండా ఉంటాయి. అప్పుడే మనకి అవి భయంకరమైన ఏలియన్స్ అని అర్థం అవుతుంది. మరి ఆ ఏలియన్స్ సడన్ గా భూమి మీదకి ఎందుకు వచ్చాయో, ఇలా అందరినీ ఎందుకు బూడిద చేస్తున్నాయో అనే విషయాలు మనకి ముందు సీన్ లో తెలుస్తుంది. ఆ ఏలియన్స్ కు మనుషులు మెరుస్తున్న ఎనర్జీ ఆకారంలో కనబడతారు. దాని ద్వారానే అవి కనబడ్డ ప్రతి ఒక్కరిని బూడిద చేస్తూ ఉంటాయి. ఇక బెన్ అండ్ షాన్లు వాళ్ళతో పరిచయమైన ఇద్దరు అమ్మాయిలని తీసుకొని అదే పబ్ లో ఉన్న ఒక స్టోర్ రూమ్ లోకి వెళ్తారు. వాళ్ళతో పాటు అదే పబ్కు వచ్చిన స్కైలర్ కూడా ఉంటాడు. ఇక ఏలియన్స్ రాకుండా డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఎక్కడ బయటికి పోతే ఆ ఏలియన్స్ కి బలవుతామనే భయంతో వారం రోజుల పాటు అదే స్టోర్ రూమ్ లో ఉంటారు. తర్వాత వాళ్ళ దగ్గరున్న ఫుడ్ కూడా అయిపోవడంతో ఇక్కడే ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు చనిపోవాల్సి వస్తుందని అమెరికాకి చెందిన ఎంబస్ అనే ప్లేస్ కి బెన్ అండ్ షాన్లు వెళ్లాలనుకుంటారు. ఎందుకంటే అక్కడున్న కమ్యూనికేషన్ ద్వారా అమెరికాకు వెళ్లొచ్చు అనే ఆలోచనతో ఆ పబ్ నుండి బయటికి వెళ్తారు. అలా బయటికి వచ్చి చూస్తే అంత బూడిదే కనిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు కూడా కనిపించరు. అయినా ఎలాగైనా ఆ ప్లేస్ కి చేరుకోవాలనే ఉద్దేశంతో భయపడుతూనే పరుగులు పెడతారు. అలా వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక ముసలావిడ కనిపిస్తుంది. అప్పుడు షాన్ అండ్ బెన్లు ఆవిడ ద్వారా ఎంబస్ కి వెళ్లే దారి తెలుసుకొని అక్కడ నుండి ముందుకు కదలడం మొదలు పెడతారు. అలా కొంత దూరం వెళ్ళాక వాళ్ళు వెళ్లే దారి మధ్యలో బ్రిడ్జి కూలిపోయి ఉండడాన్ని చూస్తారు. ఇక చేసేది ఏం లేక వేరే దారి గుండా వెళ్లాలని అనుకుంటారు. కానీ ఆ టైంలో ఎంబస్ ప్రాంతానికి ఎలా వెళ్లాలో, ఏ దారి గుండా వెళ్లాలో వాళ్ళకి అర్థం కాదు. ఆ సమయంలోనే వాళ్ళకి కొంత దూరాన పోలీస్ కారు కనిపిస్తుంది.
ఆ పోలీస్ కారులో మాస్కోకి సంబంధించిన మ్యాప్ ఖచ్చితంగా ఉంటుందని బెన్ అండ్ షాన్ లో ఆ కారు వద్దకి వెళ్తారు. అక్కడ దాని డిక్కిలో మ్యాప్ ని వెతుకుతూ ఉండగా అప్పుడే వాళ్ళకి దగ్గరలో ఒక డాగ్ అరుస్తూ ఉంటుంది. అది గమనించిన వాళ్ళిద్దరూ ఆ డాగ్ ఎందుకు అరుస్తుంది అనుకునే లోపే అది ఒక్కసారిగా బూడిదవుతుంది. అప్పుడు బెన్ షాన్లు అది ఏలియన్ పని అని అర్థం చేసుకొని దానికి కనపడకుండా వెంటనే కారు క్రింద దాక్కుంటారు. ఆ టైంలో ఆ ఏలియన్ కారు వైపు వస్తూ ఉండగా కారు యొక్క లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో బెన్ షాన్లు ఊపిరి బిగపట్టుకొని కారు కింద నేటు కదలకుండా దాక్కుంటారు. దాంతో ఆ ఏలియన్ కి కిందున్న వాళ్ళిద్దరు కనపడకపోవడంతో అది అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బెన్ అండ్ షాన్ ఇద్దరు బిల్డింగ్ లోపలికి వెళ్లి అక్కడున్న మిగతా వాళ్ళని కలిసి త్వరగా ఎంబస్ కి చేరుకోవాలని అనుకుంటారు. కానీ అప్పుడే ఆ బిల్డింగ్ లో వాళ్ళకి ఒక కూలిపోయిన ఫ్లైట్ కనిపిస్తుంది. అప్పుడు స్కైలర్ మిగతా వాళ్ళతో మొత్తం సిటీలో ఉన్న వాళ్ళందరూ దాదాపు బూడిదయ్యారు. ఆ ఏలియన్స్ ఎలా ఉంటాయో ఎక్కడ ఉంటాయో మనకి తెలియదు, ఇంకా అవి వచ్చేటప్పుడు వాటిని మనం చూడలేం, ఇప్పుడు ఎలా వెళ్దామని అంటాడు. అందుకు షాన్ ఆలోచించి ఏలియన్స్ వస్తూ ఉంటే లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి, దాంతో మనకి ఏలియన్స్ ని కనిపెట్టడం సులభం అవుతుంది. కాబట్టి మనమందరం ఒక బల్బుని మెడలో వేసుకోవాలి. ఇక డే టైంలో ప్రయాణం మనకి అంతగా మంచి కాదు, రాత్రిపూట వెళ్లడం బెటర్ అని అందరితో అంటాడు. దానికి వాళ్ళందరూ సరే అనడంతో రాత్రి అయ్యేంత వరకు అందరు కలిసి అదే బిల్డింగ్ లో స్టే చేస్తారు. అయితే నతాలి తన డ్రెస్ ని మార్చుకోవడం కోసం అదే బిల్డింగ్ లో ఉన్న మాల్ కు వెళ్లి తన డ్రెస్ ని మార్చుకుంటూ ఉంటుంది. ఆ టైంలో షాన్ కూడా షాపింగ్ చేస్తూ అనుకోకుండా నతాలి ఆ విధంగా ఉన్నప్పుడు దూరం నుండే చూస్తాడు. అప్పుడు నతాలి కూడా షాన్ ని చూసి ఒక్కసారిగా భయపడుతూ లోపలికి వెళ్లి దాక్కుంటుంది. ఏమై ఉంటుందని అనుకునే లోపే షాన్ ఉన్న వైపు లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి. అప్పుడు అతనికి తన వైపు ఏలియన్ వస్తుందని అర్థమై ఎటూ కదలకుండా అక్కడే స్టాచ్యూలా నిలబడతాడు. అయితే ఆ ఏలియన్ కి షాన్ కి మధ్యలో ఒక గ్లాస్ ఉండడంతో అది షాన్ ఎనర్జీని గుర్తించలేక అక్కడి నుండి నతాలి ఉన్న వైపు వెళ్తూ ఉంటుంది. అది గమనించిన షాన్ వెంటనే నతాలి ఉన్న వద్దకు వెళ్లి ఆమెని దగ్గరకు తీసుకుంటాడు. ఆ సమయంలో వాళ్ళ వైపు ఆ ఏలియన్ వస్తూ ఉండగా అప్పుడు షాన్ నతాలిని తీసుకొని ఒక గ్లాస్ వద్దకు వెళ్లి దాని పక్కన కదలకుండా కూర్చుంటాడు. అప్పుడు ఆ ఏలియన్ కి వాళ్ళిద్దరి ఎనర్జీ కనబడకపోయేసరికి అది అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక ఏలియన్ మన చుట్టే తిరుగుతుంది, దాని నుండి మేమిద్దరం బయటపడేసరికి మా ప్రాణాలు పోయేంత పని అయింది, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అని అంటారు. అలా బిల్డింగ్ నుండి అందరు కలిసి బయటికి వెళ్లి చివరికి లోగల ఎంబస్ ప్లేస్ కి చేరుకుంటారు. కానీ అక్కడ కూడా మొత్తం బిల్డింగ్ అంతా పాడైపోయి ఉంటుంది, ఇంకా అందులో ఎవరు కూడా కనిపించారు. అలా వాళ్ళు అనుకున్న చివరి హోప్ కూడా పోతుంది. అయినా ఇక చేసేది ఏం లేక అందరు కలిసి ఆ బిల్డింగ్ లోపటికే వెళ్తారు. ఆ బిల్డింగ్ లోపల ఒక రేడియో ఉండడంతో షాన్ ఆ రేడియోని ఆన్ చేస్తాడు. దానిలో రష్యన్ భాషకు చెందిన ఒక మెసేజ్ ఉంటుంది. కానీ ఆ భాష స్కైలర్ కి మాత్రమే తెలుసు. కానీ స్కైలర్ వీళ్ళతో పాటు ఉండకుండా ఒకడే గన్తో బయటికి వెళ్తాడు. అప్పుడు షాన్ అతను ఇక్కడున్నాడని మైక్రోస్కోప్ ద్వారా చూసి వెంటనే అతని కోసం బెన్ ని తీసుకొని కిందకి వెళ్తాడు. కానీ ఈలోగా స్కైలర్ ముందు వెనుక 2 ఏలియన్స్ రావడంతో స్కైలర్ తన దగ్గరున్న గన్ తో వాటిని షూట్ చేస్తూ ఉంటాడు. కానీ బెన్ అండ్ షాన్లు చూస్తుండగానే స్కైలర్ ఆ ఏలియన్స్ మధ్యలో బూడిదవుతాడు. దాంతో వాళ్ళిద్దరిక చేసేది ఏం లేక మళ్ళీ ఆ బిల్డింగ్ లోపటికే పరిగెత్తుకెళ్లి స్కైలర్ చనిపోయాడని ఆనా అండ్ నతాలీలకు చెప్పుతారు. అందుకు ఆనా ఇక మనం బ్రతుకుదామనే నమ్మకం నాకు పోయింది, ఇలా ఎన్ని రోజులని ప్రాణాల కోసం పరుగులు తీస్తూ ఉంటామంటూ బాధపడుతుంది. అదే సమయంలో షాన్ దూరంగా ఉన్న ఒక బిల్డింగ్ లోని ఫ్లాట్ లో లైట్స్ వెలగడాన్ని చూస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళతో మనం అక్కడికి వెళ్తే ఈ రేడియోలో ఉన్న రష్యన్ లాంగ్వేజ్ మెసేజ్ యొక్క అర్థం అందులో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, దాని ద్వారా మనం సేఫ్ గా ఉండే ఏదో ఒక మార్గం దొరుకుతుందని అంటాడు. దానికి మిగతా ముగ్గురు సరే అనడంతో నలుగురు కలిసి లైట్స్ ఆన్ చేసిన ఫ్లాట్ వద్దకి వెళ్తారు. ఆ ఫ్లాట్ లో వీకా అనే అమ్మాయి అండ్ షెరిక్ అనే వ్యక్తులు ఉంటారు. షెరిక్ అనే వ్యక్తి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయి ఉండవచ్చు, ఎందుకంటే అతని ఫ్లాట్ మొత్తం ఎలక్ట్రిషియన్ తో ఫిట్ చేసి ఉంటుంది. దానివల్ల లోపల వీలున్నట్టు ఏలియన్స్ కి తెలియకుండా ఉంటుంది. తర్వాత షెరిక్ లోపలికి వచ్చిన నలుగురితోటి సాయం కోసం ఎవరైనా ఇక్కడికి రావాలని నేను ప్లాట్ లో లైట్స్ ఆన్ చేసి ఉంచాను, మొదటగా ఈ అమ్మాయి వచ్చింది, ఇప్పుడు మీరందరూ వచ్చారని అంటాడు. అప్పుడు అది విన్న షాన్ తన దగ్గరున్న రేడియోని చూపించి ఇందులో రష్యన్ భాషలో ఒక మెసేజ్ ఉంది, దీని యొక్క అర్థం ఏంటిదో చెప్పమని వీకా అనే అమ్మాయికి ఇస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ మెసేజ్ ని విని అందరితో ఇది రష్యన్ ఆర్మీ వాళ్ళు పంపించారు, సముద్రంలో ఉన్న సబ్మెరైన్ లో చాలా మందిని సేఫ్ గా ఉంచారు, ఇంకా అక్కడే అమెరికాకి చెందిన సబ్మెరైన్లు కూడా ఉన్నాయని, అందులో ఒక సబ్మెరైన్ మన ప్రాంతానికి దగ్గరలోనే ఉందంట అని తెలియజేస్తుంది. అది విన్న వాళ్ళందరూ ఇక్కడ నుండి వీలైనంత త్వరగా బయలుదేరితే రేపు మార్నింగ్ వరకు మనం సబ్మెరైన్ ని చేరుకోవచ్చని డిసైడ్ అవుతారు. దాంతో ముగ్గురు అమ్మాయిలు వెళ్లడానికి సరిపడు సామాన్ కోసం ఫుడ్ కోసం కిందున్న ఫ్లాట్ లోకి వెళ్తారు. మరోపక్క షెరిక్ తయారు చేసిన మైక్రోవేవ్ గన్ ని బెన్ షాన్లకి చూపించి దీనితో ఏలియన్ ని షూట్ చేస్తే దాని చుట్టూ ఉండే కవచం వీక్ అయ్యేలా చేసి అది మనకి కనపడేలా చేస్తుంది.
అప్పుడు దాని తలని నాన్ స్టాప్ గా షూట్ చేస్తే అది చనిపోతుందని చెప్తాడు. ఇటువైపు కింది ఫ్లాట్ లోకి వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఫుడ్ తీసుకునే టైంలో ఒక ఏలియన్ వాళ్ళని చూసి వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. అది గమనించిన ముగ్గురు వెంటనే వచ్చిన ప్లాట్ లోకి వెళ్లాలని అనుకొని బయటికి వెళ్తారు. అప్పుడు వీకా అనే అమ్మాయి మనం వేరే దారి గుండా వెళ్దామని వాళ్ళిద్దరిని తనతో రమ్మంటుంది. కానీ ఆనా అండ్ నతాలీలు వీకా వెంబడి వెళ్లకుండా వచ్చిన దారి గుండానే పరుగులు తీస్తూ ఎలక్ట్రీషియన్ తో కూడిన ప్లాట్ లోకి చేరుకుంటారు. అంతలోనే ఆ ఏలియన్ కూడా వాళ్ళ వెంటనే అదే ప్లాట్ లోకి చేరుకుంటుంది. అది చూసిన షరీక్ తను తయారు చేసిన వెపన్ తో ఆ ఏలియన్ ని షూట్ చేస్తాడు. అప్పుడు ఆ ఏలియన్ ప్రొడక్షన్ వీక్ అయి అది అందరికీ కనబడుతుంది. కానీ ఆ టైంలో షరీక్ గన్ స్టక్ అవ్వడంతో అది సెట్ చేసి షూట్ చేసేలోగే ఆ ఏలియన్ అతన్ని బూడిద చేస్తుంది. అది చూసిన నతాలి భయంతో అక్కడి నుండి పరిగెడుతుంది. కానీ ఆనా కొంచెం లేట్ గా పరిగెత్తడం వల్ల ఆ ఏలియన్ ఆనాని చూసి ఆమెను కూడా చంపేస్తుంది. తన ఫ్రెండ్ తన కళ్ళ ముంగట చనిపోవడం వల్ల నతాలి చాలా బాధపడుతుంది. అయినప్పటికీ ఇక చేసేది ఏం లేక షాన్ అండ్ బెన్లు నతాలిని తీసుకొని కిందున్న వీకా దగ్గరికి వెళ్తారు. ఈ విధంగా ఏడున్న ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని వెంటనే నలుగురు కలిసి సబ్మెరైన్ ఉన్న ప్లేస్ వద్దకి పరుగులు తీస్తూ ఉంటారు. కానీ ఆ ఏలియన్ కూడా బిల్డింగ్ నుంచి కిందకి దిగి వీళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. అది చూసిన నలుగురు భయంతో వేగంగా వెళ్తూ ఉండగా వాళ్ళకి రష్యన్ పోలీసులు ఎదురవుతారు. వాళ్ళ దగ్గర కొన్ని స్ట్రాంగ్ గన్స్ కూడా ఉంటాయి. కానీ ఆ గన్స్ తోటి ఏలియన్స్ ని చంపడం అస్సలు వీలు కాదు. ఈలోపే వాళ్ళని వెంబడించిన ఒక ఏలియన్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది గమనించిన రష్యన్ పోలీసులు ఆ ఏలియన్ మీద నాన్ స్టాప్ గా గన్స్ తో దాడి చేస్తూ ఉంటారు. దాంతో ఆ ఏలియన్ చాలా వీక్ అయి వాళ్ళందరినీ ఏం చేయకుండా అక్కడి నుండి పారిపోతుంది. అయితే ఆ ఏలియన్ బాడీ నుంచి ఒక పాట అక్కడ పడిపోగా అది చూసిన షాన్ దానిని తీసుకొని తన బ్యాగ్ లో వేసుకుంటాడు. తర్వాత రష్యన్ పోలీసులకు ఇన్ఛార్జ్ అయిన బోరిస్ షాన్ అండ్ బెన్ల తోటి ఏలియన్ మన మీద అటాక్ చేసినప్పుడు దాని ప్రొటెక్షన్ షీల్డ్ ని ఓపెన్ చేస్తుంది. ఆ సమయంలో ఆ ఏలియన్ ని కంటిన్యూగా షూట్ చేస్తే దాని ప్రొటెక్షన్ షీల్డ్ వీక్ అయ్యి అది అక్కడి నుండి పారిపోతుంది. అంతేకాని దానిని చంపడం మాత్రం చాలా కష్టం అవుతుందని చెప్పి ఆ నలుగురిని తన వెంటనే ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ కొంత సమయం గడిచిన తర్వాత షాన్ బోరిస్ తోటి మన దగ్గరలోనే ఒక సబ్మెరైన్ ఉంది, అందులోకి మనం వెళ్ళామంటే మనం సేఫ్ గా ప్రాణాలతో బ్రతికుండవచ్చని చెప్పుతాడు. అందుకు బోరిస్ షాన్ తోటి అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరం, అయినా మనం వెళ్లేలోగా సబ్మెరైన్ అక్కడ ఉంటుందో ఉండదో అని ఒప్పుకోడు. దానికి షాన్ మాకు వేరే ఆప్షన్ లేదు, ప్రమాదం అని తెలిసినా కూడా రిస్క్ చేయాల్సిందే అని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అప్పుడు బోరిస్ ఆలోచించి వాళ్ళని ఆపి సబ్మెరైన్ వద్దకి మేము కూడా వస్తామని ఒప్పుకుంటాడు. అలా వాళ్ళందరూ కలిసి వెళ్తూ ఉండగా సడన్ గా ఒక ఏలియన్ వాళ్ళ ముందుకి వస్తుంది. అది చూసిన వాళ్ళందరూ దానికి కనపడకుండా దాక్కునే టైంలో వీకా అమ్మాయి మాత్రం ఒక పిల్లర్ వెనుక దాక్కుంటుంది. అది గమనించిన ఆ ఏలియన్ వీకా దగ్గరికి వస్తూ ఉండగా ఆ టైంలో బెన్ ఆమె దగ్గరికి వెళ్లి తనని సేవ్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ బెన్ ఆ ఏలియన్ కి చిక్కి ప్రాణాలు కోల్పోతాడు. అది చూసిన బెన్ ఫ్రెండ్ అయిన షాన్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్తాడు. అప్పుడు నతాలి షాన్ దగ్గరికి వెళ్లి వెంటనే అతన్ని తనతో పాటు తీసుకెళ్తుంది. అలా మిగతా వాళ్ళందరూ ఆ ఏలియన్ కి కనిపించకుండా ఎలాగోలా తప్పించుకొని బయటికి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి పక్కనున్న రివర్ లో ఒక షిప్ కనబడుతుంది. ఆ షిప్ ద్వారా సబ్మెరైన్ వద్దకి త్వరగా చేరుకోవచ్చని వాళ్ళందరూ అనుకొని దానిలోకి ఎక్కుతారు. అలా వాళ్ళు షిప్ లో వెళ్తూ ఉండగా షాన్ అండ్ నతాలీలు తమ ఫ్రెండ్స్ ని కోల్పోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. అంతలోనే వాళ్ళ షిప్ ఒక రాయికి తగిలి పక్కనున్న వాళ్ళ దగ్గర ఇరుక్కుపోతుంది. అదే సమయంలో వాళ్ళందరూ ఒక్కసారిగా సిటీ వైపు చూస్తారు. ఆ ప్రాంతంలో భూమి నుంచి పెద్ద ఎత్తులో ఫైర్ అనేది ఆకాశం వైపు వెళ్తూ ఉంటుంది. అది చూసిన బోరిస్ మిగతా వాళ్ళతో మన భూమిపై చాలా మెటల్ ఉంది, ఈ మెటల్ అనేది ఫైర్ ని పుట్టించడానికి ఉపయోగపడుతుంది, అందుకే ఆ ఏలియన్స్ అన్ని దీనికోసమే మన భూమి మీదకి వచ్చాయని చెబుతాడు. అప్పుడే వీకా అనే అమ్మాయి వాళ్ళ వైపు వస్తున్న సబ్మెరైన్ ని చూసి మిగతా వాళ్ళతో చెబుతుంది. కానీ ఆ టైంలోనే సడన్ గా ఒక ఎత్తైన బిల్డింగ్ వాళ్ళ వైపు కూలుతూ ఉంటుంది. అప్పుడు అది గమనించిన వాళ్ళందరూ వెంటనే వాటర్ లో దూకేస్తారు. కట్ చేస్తే అందరూ సేఫ్ గా వాటర్ పైకి వస్తారు, కానీ నతాలి మాత్రం ఆ వాటర్ లో కొట్టుకుపోతుంది. అంతలోనే సబ్మెరైన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి అందరినీ సేవ్ చేయగా అప్పుడు షాన్ సబ్మెరైన్ యొక్క కెప్టెన్ తో నతాలి అనే అమ్మాయి వాటర్ లో కొట్టుకుపోయింది, ఆమెను ఎలానైనా కనిపెట్టి మనతో పాటు తీసుకెళ్దామని అంటాడు. అందుకు కెప్టెన్ షాన్ తోటి ఆమె ఇప్పుడు బ్రతికుండకపోవచ్చు, అయినా తనని ఇప్పుడు ఎక్కడని వెతకాలని ఒప్పుకోడు. అదే సమయంలో ఆకాశం వైపు ఎయిర్ గన్ తో ఫైర్ చేసినట్టు విజువల్ ఫైర్ కనిపిస్తుంది. అది చూసిన షాన్ ఆ ఫైర్ ని ఖచ్చితంగా నతాలినే షూట్ చేసి ఉంటుందని, ఆమె లేకుండా నేను ఇక్కడి నుండి రాలేనని అంటాడు. ఇక చేసేది ఏం లేక కెప్టెన్ అందుకు ఒప్పుకొని మీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని అంటాడు. ఇక వాళ్ళందరూ పవర్ఫుల్ వెపన్స్ తోటి నతాలని కాపాడడానికి ఎయిర్ గన్ తో షూట్ చేసిన ప్లేస్ వద్దకి బయలుదేరుతారు. అలా వాళ్ళందరూ వెళ్తూ ఉండే సమయంలో వాళ్ళని బూడిద చేయడానికి ఒక ఏలియన్ వాళ్ళందరి మీదకు వస్తూ ఉంటుంది. అప్పుడు షాన్ తన దగ్గర ఉన్న మైక్రోవేవ్ గన్ తో ఆ ఏలియన్ ని షూట్ చేయగా దాని ప్రొటెక్షన్ అనేది వీక్ అవుతుంది.
అప్పుడు అది కనిపించడంతో మిగతా వాళ్ళందరూ దాని తల మీద కంటిన్యూగా గన్స్ తో ఫైర్ చేసి చంపేస్తారు. ఆ టైంలో ఏలియన్స్ ని ఎలా చంపాలో అందరికీ అర్థమవుతుంది. అలా మొదటిసారి ఒక ఏలియన్ ని చంపినందుకు అందరూ చాలా సంతోషిస్తారు. సీన్ కట్ చేస్తే అందరూ నతాలి గన్ తో ఫైట్ చేసిన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడున్న పెట్రోల్ ట్యాంక్లను షాన్ ఓపెన్ చేసి మిగతా వాళ్ళతో మీరందరూ ఇక్కడే ఉండి ఆ ఏలియన్స్ ని మీ వైపు డైవర్ట్ చేసుకోండి, ఈలోగా నేను నతాలిని కనిపెట్టి తీసుకొస్తానని అక్కడి నుండి వెళ్తాడు. ఫైనల్ గా షాన్ ఎలాగోల ముందుకి సేఫ్ గా వెళ్తూ నతాలిని కనిపెడతాడు. మరో పక్క మిగతా వాళ్ళ మీదకి ఒకేసారిగా 3 ఏలియన్స్ అటాక్ చేయడానికి వస్తాయి. అప్పుడు బోరిస్ వెంటనే వాటిపై మైక్రోవేవ్ గన్ తో షూట్ చేసి దాని ప్రొటెక్షన్ షీల్డ్ ని వీక్ అయ్యేలా చేస్తాడు. దాంతో అవి కనిపించడంతో మిగతా వాళ్ళు వాటిపై గన్స్ తో దాడి చేసి పేల్చేస్తారు. ఇటువైపు షాన్ నతాలీల దగ్గరికి ఒక ఏలియన్ వెళ్లి నతాలిని బూడిద చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు షాన్ దానిపై గన్స్ తో షూట్ చేస్తూ నతాలిని సేవ్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ తన దగ్గరున్న మైక్రోవేవ్ గన్ బ్యాటరీ డెడ్ అవ్వడంతో ఆ ఏలియన్ వాళ్ళిద్దరిని బూడిద చేయడానికి వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో షాన్ ఇదివరకు తనకు దొరికిన ఒక ఏలియన్ యొక్క పార్ట్ని ఈ ఏలియన్ పైన విసురుతాడు. దాంతో అది అతలకుతలమై పెద్దగా బ్లాస్ట్ అయ్యి చనిపోతుంది. ఈ విధంగా షాన్ నతాలిని కాపాడుకొని అందరు కలిసి సబ్మెరైన్ వద్దకి వెళ్తారు. కానీ షాన్ తో పాటు బోరిస్ అతని టీం సబ్మెరైన్ ఎక్కకుండా ఈ రోజు ఏలియన్స్ ని ఎలా దుప్పు చేసి చంపాలో మేమందరం నేర్చుకున్నాం. ఇవాళ మొదటిసారి వాటి మీద యుద్ధం గెలిచాం. సో వాటితో మేము పోరాడుతూ వాటన్నింటిని అంతం చేస్తూ ఉంటామని షాన్ తో అంటాడు. అందుకు షాన్ సరే అని మిగతా 2 అమ్మాయిలతో సబ్మెరైన్ లోకి ఎక్కి అమెరికాకు బయలుదేరతాడు. అలా వెళ్తూ ఉండగా ఇప్పుడు ఏలియన్స్ ని ఎలా చంపాలో అందరికీ తెలిసిపోయింది. త్వరలోనే ఆ ఏలియన్స్ అన్ని అంతమవుతాయని చూపిస్తారు. ఇక ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.